అల్లూరు మండల అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. అల్లూరు మండలంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో ఓఎన్జీసీ కంపెనీ సీఎస్ఆర్ నిధులు 90 లక్షలతో ఏర్పాటు చేయనున్న సెంట్రల్ లైటింగ్ శంకుస్థాపన, ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి సొంత నిధులతో నిర్మించిన తెలుగుదేశం పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. పంచాయతీల ఎన్నికల నాటికి నగర పంచాయతీ రద్దు పంచాయతీగా రూపాంతరం చెందుతుంది. పంచాయతీ ఎన్నికలు జరిగేటట్టుగా ప్రభుత్వం ఆల్రెడీ సంసిద్ధమయ్యింది. తప్పకుండా పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి. ఎలక్షన్ మొన్న వచ్చినటువంటి తుఫాన్లో ఎక్కడెక్కడ ఏం డ్యామేజ్ జరిగిందో అన్నీ కూడా ఎఫ్డీఆర్ కింద నిధులు వెచ్చించున్నారు. అన్ని కాలువలు పంటలు నీళ్లు పారుతున్నాయి కాబట్టి ఇప్పుడు వర్క్ చేయడం కరెక్ట్ కాదని ఈ పంట అయిపోయిన వెంటనే అన్నీ జరుగుతాయి. రెండోది తిప్ప దగ్గర నుంచి పోయేది ఉడాస్పేట దగ్గరకు వచ్చేటువంటి బ్రిడ్జి లో లెవెల్లో కట్టున్నారు. ఆల్రెడీ నేను రవిచంద్ర గారు దాని మీద నివేదికలు పంపించాను. ఆ బ్రిడ్జిని కూడా మేము హైట్ కట్టేటట్టుగా చేస్తున్నాం. ముఖ్యంగా స్వాంప్కి 62 కోట్ల రూపాయలు అవసరం ఉందని చెప్పి నా సైడ్ నేను ట్రై చేస్తున్నాను, అన్న సైడ్ అన్న ట్రై చేస్తున్నాడు. ఇద్దరు నివేదికలు కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. తొందరలో స్వాంప్ని ఆధునీకరణ చేయాలనేటువంటి మెయిన్ సంకల్పంతో మేము ఇద్దరం పనిచేస్తున్నాం. నిధుల కంటే కూడా సిఎస్ఆర్తో నిధులు కూడా తేవడానికి ఈరోజు 90 లక్షలు తెచ్చి ఈరోజు సెంట్రల్ లైటింగ్కి సంబంధించి శంకుస్థాపనని ఈరోజు కార్యక్రమాన్ని తీసాం. ఒక నెల రోజుల కాలంలోనే, ఎక్కువ రోజులు కూడా కాదు, ఒక నెల రోజుల కాలంలోనే ఈ లైట్లన్నీ వెలిగించి మళ్ళా మేము నలుగురం కూడా వచ్చి దీన్ని ప్రారంభిస్తామని ఈ అల్లూరిని ఇప్పటి వరకు కూడా బేదా సోదరులు ఇద్దరు కూడా అల్లూరిని చాలా జాగ్రత్తగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసుకుంటూ ఎక్కడ కూడా వైషమ్యాలకి తావు లేకుండా, రాజకీయ ఫ్లక్చువేషన్స్కి తావు లేకుండా, ఎక్కడ కార్యకర్తల అనిశ్చిత లేకుండా ఒక తాటి మీద నడుపుకుంటూ పోతున్నారు. అల్లూరు మండలంలో సొంతంగా ఒక పార్టీ కార్యాలయం ఉండాలనేటువంటి మంచి సంకల్పంతో గౌరవ ఎమ్మెల్యే సోదరులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు సొంత నిధులతో ఈరోజు పార్టీని ఏర్పాటు చేయడం, మా అన్నగారు సహచర ఎంపీ గారు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారు సిఎస్ఆర్ నిధుల ద్వారా 90 లక్షల రూపాయలు ఇది గ్రామ పంచాయతీ నిధి మున్సిపాలిటీ అయిన సందర్భంగా దీనికి అన్ని అంగులు ఉండాలని చెప్పి ఏర్పాటు చేయడం, దీనికి మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా సోదరుడు జిల్లా పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర కానీ అదేవిధంగా అందరూ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ఈరోజు ఈ మంచి కార్యక్రమం పాల్గొన్నాం. నేను కూడా రాజ్యసభ ఎంపీగా ఈ అల్లూరు మండల వాసిగా, అందరూ నలుగురు అల్లూరు, ఈయన అల్లూరు అల్లుడు, ముగ్గురు అల్లూరు మండల వాసులు. ఇప్పుడు ప్రతి కావలి నియోజకవర్గంలో ప్రతి గవర్నమెంట్ స్కూల్కి ఈ డిజిటలైజేషన్ ల్యాబొరేటరీస్ ఉండాలా, కంప్యూటర్ ల్యాబ్స్ ఉండాలా, డిజిటలైజేషన్ జరగాల అనే ఉద్దేశంతో అదనపు గదులు కానీ వాటన్నిటికి కూడా నేను మన గౌరవ లోక్సభ ఎంపీ గారు అందరం కూడా మేము కలిసికట్టుగా చాలామంది ఈ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ యొక్క ఓఎన్జీసీ కావచ్చు, బీపీసీఎల్ కావచ్చు, ఈ విధంగా ఎన్టీపీసీ కావచ్చు, రకరకాల ప్రభుత్వ కృష్ణ విద్యా సంస్థలు కూడా ఈరోజు ఏర్పాటు కృష్ణాన్ని చెప్పిన నేను ఇసుకబలికి పెట్టుకోవడంలే. అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గారు మనకి ఎంపీగా ఉండడం అనేది చాలా సంతోషం. ఎందువల్లంటే ఆయన కల్లా కప్పడం లేనటువంటి ఆయనకి రాజకీయవాది. అందువల్ల ఏంటంటే మన అల్లూరు మండలం ప్రత్యేకించి కావలి నియోజకవర్గాలు అభివృద్ధి చేయడానికి ఆయన వంతు అన్ని విధాలా సహకరిస్తూ నేను కూడా పెద్ద రాజకీయ నాయకుడిని ఏం కాదు, పేరుకి ఎమ్మెల్యే కూడా ఎంపీ కూడా మేము అందరం కూడా ఒకే జాతి పక్షులం కాబట్టి ఖచ్చితంగా కలిసికట్టుగా కల్మషం లేకుండా మన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు, ఎమ్మెల్సీ రవిచంద్ర యొక్క సలహాల సూచనల మేరకు మన నియోజకవర్గ అభివృద్ధి తోడ్పడతామని తెలియజేసుకుంటా ఉన్నాం. చాలా సంతోషం. ఈరోజు మన కార్యకర్తలకు నాయకులు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. వారందరికీ కూడా పేరు పేరున పార్టీ తరఫున మా తరఫున కృతజ్ఞతలు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసుకుంటూ ఎక్కడ కూడా వైషమ్యాలకి తావు లేకుండా, రాజకీయ ఫ్లక్చువేషన్స్కి తావు లేకుండా ఎక్కడ సిఎస్ఆర్ ఓఎన్జీసీ సిఎస్ఆర్ ఫండ్స్ ఇవి మంచి
ప్రోగ్రామ్ అవుతుందని చెప్తే ఓఎన్జీసీ చైర్మన్ దీనికి ఒప్పుకొని ఈ 90 లక్షలు శాంక్షన్ చేశాడు. సిఎస్ఆర్ కింద ఓఎన్జీసీ సిఎస్ఆర్ కింద ఈ 90 లక్షలు తీసుకురావడం, ఈరోజు సెంట్రల్ లైటింగ్ అల్లూరులో చేయగలుగుతున్నాం. ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు, కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు 1 నెలలో ఈ లైటింగ్ అని చేయగలిగితే చాలా మంచిది. ఇంకా ఓపెన్ చేశాడు. సొంత నిధులతో పార్టీ ఆఫీసు కట్టి దాన్ని ఇప్పుడే ఓపెన్ చేసి వస్తున్నాం. ఇది కూడా ఒక మంచిది. ఎందుకంటే ఒక మండలంలో ఒక ఆఫీస్ అనేది ఉంటే ప్రజలు కూడా వచ్చినప్పుడు ఎక్కడనో దగ్గర కూర్చొని మాట్లాడేదానికి కానీ ప్రతిదానికి కానీ పార్టీ ఆఫీసులు ఉండడం కూడా మంచిది. అందులో ఈ మండలంలో మంచి పని చేశాడు. అది కూడా ఇప్పుడు చెప్పినట్టు ప్రసన్న వెంకటేశ్వర స్వామి దయ వల్ల కోనేరు ఒకటి మాకు ఆ దేవుడు ఆ అదృష్టం కలిగించాడు. ఈరోజు దాన్ని కూడా ఓపెన్ చేసి రావడం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ప్రజలందరికీ కూడా ఆశీర్వాదం ఉండాలా అని కోరుకుంటూ. నమస్కారం. 4 ప్రతినిధులు, అన్న రాజ్యసభ సభ్యుడు, మస్తాన్ రావు గారు రాజ్యసభ సభ్యుడు, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఈ మండలమే, ఆయన పార్లమెంటు సభ్యుడు, ఎమ్మెల్యే ఎట్టా ఉన్నాడు. 3 ఎంపీలు, 1 ఎమ్మెల్యే ఉన్నాడు. మన దురదృష్టం ఏమో కానీ అల్లూరులో ఎదురుగ్గా కనిపిస్తుంది. మీరు వెనక్కి తిరిగి చూస్తే పంచాయతీ భవనం అల్లంపాటి విజయవర్ధన్ రెడ్డి గారి పేరుతో మేమే, ఆయన అనేక సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి సేవ చేశాడు. ఎప్పుడు ఎన్నికలున్నా ఏదున్నా మాకు ఇక్కడ పెద్ద దిక్కుగా అండగా ఉన్నాడని ఆయన పేరుతో కట్టాలని నేను ప్రారంభించాను. సరే, ప్రభుత్వం మారింది. దానికి ఇప్పటికి 8 ఏళ్ళైనా డబ్బులు రాలా. ఈ పంచాయతీలో 1.5 కోట్ల రూపాయలు డబ్బులు రాలా ఇప్పటికి. ఎవరు అదేం కాంట్రాక్టర్లు చేసింది కాదు. పార్టీ నాయకులు ఒకరో ఇద్దరు ఒక గ్రామం మీద ప్రేమ ఉన్న వ్యక్తులతో 2 చేత చేయించారు. పాపం వాళ్ళు నేను చెప్పి చేయించిన పనికి వాళ్ళు ఇబ్బందుల్లో పడ్డారు. అంటే ఏ విధంగా జరిగింది? 5 ఏళ్ళు అన్న దగ్గరకు పోయి డబ్బులు అడిగిన వాళ్ళు లేరు. లేకపోతే ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని ఆయన వైకాపా తరపున ఎంపీ గుండా 1-2 సందర్భాల్లో నేను ఫోన్ చేసి సొంత మండలానికి పైసా కూడా ఇవ్వటం లేదు, ఏమంటే నన్ను అడిగేవాడు ఇవిడేనేది. అంటే ఏ విధంగా 5 సంవత్సరాలు అల్లూరు అభివృద్ధి వెనకబడిందనేది. ఇక్కడ ఏ కాలువ మీద బ్రిడ్జ్ అడిగినా, రోడ్డు అడిగినా, బిల్డింగ్ అడిగినా తెలుగుదేశ ప్రభుత్వ హయామో తెలుగుదేశం పార్టీ తరపున ఇక్కడ ప్రతినిధులు ఉన్నప్పుడు తప్పితే ఏనాడు కూడా అల్లూరులో ఇతర ప్రభుత్వాల హయాంలో అభివృద్ధి జరిగినటువంటి పరిస్థితి లేదు. నేను ప్రభాకర్ అన్న కూడా ఎంపీగా నిలబడే ఎన్నికల సందర్భంలో వచ్చినప్పుడు కూడా అనేక సందర్భాల్లో చెప్పామన్నా, అనేక ప్రయత్నాలు చేసాం. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి బ్రిడ్జిలు కానీ, ఎందుకంటే రైతాంగం సర్వే చేయించారు. అల్లూరు మండలంలో కూడా గిరిజనులకు పూర్తి స్థాయిలో గృహ నిర్మాణానికి